ఎన్ని కోట్లు దానం చేసినా దానకర్ణుడికే స్వర్గంలో అన్నం దొరకలేదని మీకు తెలుసా? ఆకలితో అలమటించిన ఆయన భూమికి తిరిగి వచ్చి ఆ 15 రోజులు చేసిన అన్నదానం, పితృకార్యాల గొప్పదనం ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. నమస్కారం. షార్ట్ స్టోరీస్ విత్ పార్వతీకి స్వాగతం. ఈరోజు మహాభారతంలో దాగియున్న కర్ణుడి అద్భుతమైన కథను, అన్నదానం మరియు పితృకార్యాల విశిష్టతను తెలుసుకుందాం. మహాలయ పక్షాన్ని పితృపక్షం అని కూడా అంటారు. ఇది భాద్రపద మాసంలో వచ్చే 15 రోజుల అత్యంత పవిత్రమైన కాలం. దేవుళ్లను పూజించే పండుగలలాగా కాకుండా ఈ 15 రోజులు పూర్తిగా మన పూర్వీకులను అనగా మన పితృదేవతలను స్మరించుకోవడానికి, వారి ఆత్మశాంతి కోసం ప్రార్థించడానికి మరియు వారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి కేటాయించబడ్డాయి. ఈ మహాలయ పక్షం ఎలా మొదలైంది అన్నదాని వెనుక మహాభారతంలోని దానవీరుడైన కర్ణుడికి సంబంధించిన ఒక అద్భుతమైన కథ ఉంది. కురుక్షేత్ర యుద్ధంలో వీరమరణం పొందిన కర్ణుడు ఆత్మ నేరుగా స్వర్గానికి చేరుకుంటుంది. భూమిమీద ఉన్నప్పుడు ఎవరు అడిగినా కాదనకుండా బంగారం, వెండి, ఆభరణాలు అన్నీ విరివిగా దానం చేసిన మహాదానశూరుడు కర్ణుడు. ఆ దానఫలం వల్ల స్వర్గంలో అతనికి సకల రాజభోగాలు, విలాసాలు అన్నీ లభించాయి. కాని అతను తినడానికి అన్నం మాత్రం దొరకలేదు. అతను పట్టుకున్న ప్రతిదీ అన్నం, నీరు ఏదైనా వెంటనే బంగారంగా మారిపోతుంది. ఆకలి దప్పులతో అలమటించిన కర్ణుడు, ప్రభూ, నన్ను ఎవరూ ఏదీ అడిగినా ఎన్నడూ లేదనలేదే? అడిగినవారికి అడగనివారికి అంతులేని సంపదను దానం చేశానే? స్వర్గంలో నాకీ ఆకలి బాధలేమిటి? అని ఇంద్రుడిని అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, నువ్వు జీవితంలో ఎంతో ధనాన్ని దానం చేశావు, కాని ఏనాడూ అన్నదానం చేయలేదు. అలాగే నీ పూర్వీకుల ఆత్మశాంతి కోసం పితృకార్యాలు అంటే తర్పణాలు, శ్రాద్ధాలు చేసి వారికి ఆహారాన్ని సమర్పించలేదు. అందుకే నీకీ పరిస్థితి వచ్చింది. నువ్వు బంగారం దానం చేశావు కాబట్టి నీకిక్కడ బంగారమే దొరుకుతోంది. పితృదేవతలకు అన్నం పెట్టలేదు కాబట్టే నీకు అన్నం కరువైంది అని చెప్పాడు. దానికి కర్ణుడు, నేనొక రథసారథి ఇంట పెరిగాను. నా అసలు తల్లి కుంతీదేవి అని, నా నిజమైన వంశమేంటో యుద్ధానికి ముందే నాకు తెలిసింది. అంతకు ముందు నా పూర్వీకులెవరో నాకు తెలియదు కదా, అందుకే ఆ కర్మలు చేయలేకపోయాను అని వివరించాడు. కర్ణుడి పరిస్థితిని అర్థం చేసుకున్న దేవతలు అతనికొక వరమిచ్చారు. కర్ణుణ్ణి తిరిగి భూలోకానికి వెళ్లి సరిగ్గా 15 రోజులపాటు తన పూర్వీకులకు తర్పణాలు, శ్రాద్ధకర్మలు మరియు పేదలకు అన్నదానం చేయడానికి అనుమతి ఇచ్చారు. దేవతల వరం మేరకు ఆ 15 రోజులు భూమిపై గడిపిన కర్ణుడు తన పూర్వీకులను స్మరిస్తూ అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రాద్ధకర్మలు, తర్పణాలు ఆచరించాడు. అంతేకాదు, ఆకలితో ఉన్న పేదలకు విశేషంగా అన్నదానం చేయడంతో పాటుగా ఆవులు, కాకులు, కుక్కలు వంటి పశుపక్ష్యాదులకు కూడా తన చేతుల మీదుగా ఆహారం సమర్పించాడు. ఈ విధంగా సకల జీవరాశులకు ఆకలి తీర్చి పితృకార్యాలన్నీ సక్రమంగా ముగించుకొని తిరిగి స్వర్గానికి చేరుకున్న ఆ దానవీరుడికి అప్పుడు బంగారానికి బదులుగా కడుపు నింపే అమృత సమానమైన నిజమైన ఆహారం లభించింది. కర్ణుడు భూమిపై గడిపిన ఆ 15 రోజులే ఇప్పుడు మనం ఏటా పాటిస్తున్న మహాలయ పక్షం. ఈ మహాలయ పక్షంలో పితృకార్యాలు చేయడం కేవలం చనిపోయిన వారి కోసమే కాదు, జీవించి ఉన్నవారి శ్రేయస్సుకు కూడా చాలా ముఖ్యం. 1. పితృరుణం తీర్చుకోవడం. హిందూధర్మం ప్రకారం మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికీ 3 రుణాలుంటాయి. అందులో ఒకటి పితృరుణం. మనకు జన్మనిచ్చినా మనల్ని పెంచి పెద్దచేసిన పూర్వీకులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆ రుణాన్ని తీర్చుకునే గొప్ప అవకాశం ఈ మహాలయ పక్షం. 2. ఆత్మలకు శాంతి చేకూర్చడం. ఈ 15 రోజులు పితృలోకం ద్వారాలు తెరిచి ఉంటాయని, మన పూర్వీకులు తమ వారసులను చూడడానికి సూక్ష్మరూపంలో భూలోకానికి వస్తారని నమ్మకం. వారికి నల్ల నువ్వులు, నీళ్లు వదిలి తర్పణమివ్వడం వల్ల వారి ఆత్మకు తృప్తి కలుగుతుంది. వారికి ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి. 3. పితృదోష నివారణ. మన పూర్వీకులను మరిచిపోయినా, వారికి సరైన కర్మలు చెయ్యకపోయినా జాతకంలో పితృదోషం వస్తుంది. దీనివల్ల జీవితంలో అడ్డంకులు వస్తాయని నమ్మకం.
మహాలయ పక్షంలో పితృకార్యాలు చెయ్యడం వల్ల ఈ దోషాలు పూర్తిగా తొలగిపోయి పూర్వీకుల ఆశీస్సులు కుటుంబానికి లభిస్తాయి. 4. అన్నదానం గొప్పదనం. బంగారం, డబ్బు దానం చేయడం కంటే ఒక మనిషికి అన్నం పెట్టడం ఎంత గొప్పదో కర్ణుడి కథ మనకు నేర్పుతుంది. ఈ రోజుల్లో పేదవారికి, బ్రాహ్మణులకు, అలాగే కాకులు, ఆవులు, కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల విశేషమైన పుణ్యఫలం దక్కుతుంది. మహాలయ పక్షం మన మూలాలను గుర్తుచేసుకునే కాలం. మన పూర్వీకులను స్మరించుకుంటూ వారి ఆశీస్సులతో ముందుకు సాగుదాం. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన పౌరాణిక కథలు, మన సాంప్రదాయాల వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.